టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ సంవత్సరం 3 ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో 5 వికెట్లు తీయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. తొలి టెస్టు మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో ఓ వికెట్ పడగొట్టాడు. దాంతో ఈ మ్యాచ్లో భారత్ 280 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో జాకీర్ హాసన్ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సంవత్సరం 3 ఫార్మాట్లలో కలిపి బుమ్రా 47 వికెట్లు తీశాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 20 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే జస్ప్రీత్ బుమ్రా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్టులో బుమ్రా కంటే హాంకాంగ్ బౌలర్ ఎహ్సన్ ఖాన్ ఉన్నాడు. 26 ఇన్నింగ్స్లో 46 వికెట్లు తీశాడు. వనింద్ హాసరంగా 20 ఇన్నింగ్స్లో 43 వికెట్లు తీశాడు. జోస్ హాజెల్వుడ్ 23 ఇన్నింగ్స్లో 43 వికెట్లు పడగొట్టాడు. నెక్స్ట్ 4 మంత్స్లో టీమిండియా మరో 9 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ టెస్ట్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగిన బీసీసీఐ అతన్ని రెండో టెస్టుకు సెలెక్ట్ చేసింది. కాన్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకుంటే బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. బుమ్రాను ఆడించాలనుకుంటే మాత్రం మరో పేసర్ బెంచ్కు పరిమితం అవ్వక తప్పదు.